ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ప్రగడవరంలో కూటమి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందినటువంటి 150 కుటుంబాలు పుట్ట మహేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే పోలవరం పూర్తవుతుందని పుట్ట మహేష్ అన్నారు. ఇందుకోసం యువత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీ అందరికీ సేవ చేయడానికి పెట్టారు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికైనా కానీ, ఆర్ఆర్ ప్యాకేజీ చేయడానికైనా కానీ, అలాగే ఇవాళ ఇల్లు కట్టడానికైనా కానీ ఈ పనులన్నీ జరగాలంటే 60,000 కోట్లు కావాలి. ఇవాళ ఆ బాధ్యత నా మీద ఉంది. అలాగే ఇవాళ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. రోషన్ గారు ఉన్నారు. రోషన్ గారు మేము అందరం కష్టపడి ఈసారి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానని మీ అందరికీ తెలుపుకుంటాం. ఇవాళ యువత ఉన్నారు, పెద్ద ఎత్తున యువత ఉన్నారు. యువతకు అందరికీ కూడా మాకు తెలిసిన చాలా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడ పరిశ్రమలు తీసుకొని రావడానికి ఒక 8 నుంచి 9 పరిశ్రమలు తీసుకొని వచ్చి మా యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం నేను చేస్తాను.